నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. ముఖ పుస్తకంలో ఒక వారముగా ఒక 2 విషయాల గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకో మరి మనసంతా కూడా విషాన్ని నింపుకొని ఆ పోస్టు ఏం చేశారు, ఆ పోస్టులో ఏముంది చూడకుండా చదవకుండా కామెంట్ చేయటం అలవాటు చేసుకుంటున్నారు కొందరు. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు, ఏదైనా కామెంట్ చేసేటప్పుడు చదవటం అలవాటు చేసుకోవాలి. ఆ పోస్టు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, సందర్భం ఏంటి అని చూడకుండా గొర్రె వెళ్ళినట్టు వెళితే ఉపయోగం లేదు. మాటకు ముందు ఒకసారి, మాటకు వెనక ఒకసారి శైవ వైష్ణవ విద్వేషాలు, గొడవలు అని మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు భూతద్దం పెట్టుకుని చూడాలా, లేకపోతే కళ్ళున్న గుడ్డివారు అర్థం కావట్లే. నేను చేసినటువంటి పోస్టులలో ఎక్కడ ఉన్నది శైవ వైష్ణవ ద్వేషం? అసలు శైవులతో మాకు గొడవ ఎందుకు ఉంటుంది? వాళ్ళకు ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు, వాళ్ళు హ్యాపీగా అర్చకత్వం చేసుకుంటూ జీవిస్తున్నారు. శైవులు మాతో గొడవ పడడానికి వారికేం పని ఉంది? మాకు వైష్ణవాలయాలు ఉన్నాయి, మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. ఈ మధ్యలో శైవులు కానీ వైష్ణవులు కానీ వాళ్ళే కదా ఈ సమస్యలను రెచ్చగొడుతున్నారు ప్రజలను. వారి మాయ మాటలను అమ్ముకుని జీవిస్తూ, అది తెలుసుకోకుండా ప్రతిదానికి పిడుగుకి చావుకి పెళ్ళికి ఒకటే మంత్రం చెప్పినట్టుగా ప్రతిసారి కూడా శైవ వైష్ణవ భేదాలు అని మాట్లాడుతూ ఉంటారు. మేము ఎక్కడా కూడా అటువంటి వ్యాఖ్యలు చేయలేదు, శివుడిని దూషించలేదు, ఇంకెవరిని కూడా దూషించలేదు. మేము అంటున్నది ఏంటి? సంప్రదాయాలను కొనసాగించండి, సంప్రదాయాలను గౌరవించండి అని అంటున్నాం. మీకు లేని సంప్రదాయంలో వేలు పెట్టాలని చూసి అలా చూడకండి అని చెప్పినందుకు మీకు లేనివి గుర్తొచ్చి ఇటువంటివన్నీ కూడా మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? దయచేసి మిత్రులందరూ గమనించాలి. శైవులకు వైష్ణవులకు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు. ఉన్నాయి అని ఈ ఆలయాలు, ఆగమాలు, సంప్రదాయాలు లేని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దయచేసి వారి మాయలలో పడకండి. ముఖ్యంగా ఈ ప్రవచనకారులు, నేను అందులో ఎటువంటి మొహమాటము లేదు, ఎందుకంటే వారి వల్లే ఇటువంటి విద్వేషాలు పెరుగుతున్నాయి ప్రజల్లో. ప్రజలు వారంతకు వారు అన్ని ఆలయాలకు వెళ్తున్నారు, అందరినీ గౌరవిస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ లేని విద్వేషాలు ఉన్నట్టుగా చూపుతున్నారు ఈ ప్రవచనకారులు, కొందరు పండితులు. గమనించాలి. 10 మాటలు చెప్పి అందులో ఒక విషాన్ని నింపి అది నిజమే అని అందరూ అనుకునేలా చేస్తున్నారు. కాబట్టి మిత్రులందరూ కూడా గమనించండి. ఏదైనా ఒక పోస్ట్ పెట్టాము అంటే ఊరికే టైం పాస్కి పెట్టాము ఎవరం కూడా, దానికి ఒక కారణం ఉంటుంది. తిరుమల విషయంలో జరుగుతున్నది ఏంటి? అంత పెద్ద పేరు మోసినటువంటి ఒక పీఠాధిపతి ఎటువంటి ఆధారము లేకుండా ఎదురుగా ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? దానికంటే ఒక ప్రూఫ్ ఉండాలి. వారు రచించినటువంటి గ్రంథాలలోనే శంకరాచార్యుల వారు ఎక్కడ తిరుమల వెళ్ళినట్టుగా ఆధారాలు లేవు. అసలు తిరుమల చరిత్రలో కూడా లేదు. అటువంటిది ఆయన యంత్రం పెట్టాడు, వెంకటేశ్వర స్వామికి తంత్రం చేశాడు, తాయెత్తు కట్టాడు. ఏంటి మాటలు అవన్నీ? ఒక పీఠాధిపతి ఆ విధంగా మాట్లాడవచ్చా? అంతకుముందు 35 మంది పీఠాధిపతులు ఉన్నారు ఆ యొక్క సంస్థలో.
వారికి ఎవరికీ లేనటువంటి ఆలోచన వీరిద్దరికి మాత్రమే ఎందుకు వస్తుంది? ఇది ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే శివద్వేషులం అవుతున్నాం మేము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా. ఆధారం లేకుండా ఎవరు మాట్లాడటం లేదు. అతను మాట్లాడుతున్నాడు ప్రత్యక్షంగా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రధాన అర్చకులు అక్కడ ఎటువంటి యంత్రాలు లేవు, తాయెత్తులు లేవు అని చెప్తుంటే వారిని విశ్వసించాలా? ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్వామిని దర్శించుకొని పోయినటువంటి ఆ పీఠాధిపతిని విశ్వసించాలా? నిత్యం స్వామికి కైంకర్యంలో ఉన్న వ్యక్తే చెప్తున్నారు అక్కడ. ప్లస్ తిరుమల సమయాచరణలో ఎక్కడా వ్రాయలేదు, తిరుమల చరిత్రలో లేదు, తిరుమల గ్రంథాలలో లేదు. మరి వీరికి ఎందుకు కనిపిస్తుంది ఇప్పుడు? అంతకుముందు 35 మంది పీఠాధిపతులు ఉన్నారు ఆ యొక్క సంస్థకు, ఆ పీఠానికి. వారెవరికీ లేదు, వారెవరూ చెప్పలేదు. వీరు మాత్రమే ఎందుకు చెప్తున్నారు అలా? వారి గురువులు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు అంటే ఎవరూ వద్దనరు. స్వామి సర్వాంతర్యామి, అందరికీ కావలసిన వాడు. దర్శించుకున్నామా స్వామివారిని, హితోపదేశం చేశామా, మంగళాశాసనాలు ప్రజలకు ఇచ్చామా అన్నట్టు ఉండాలి. కానీ అక్కడ యంత్రం పెట్టారు, తంత్రం పెట్టారు, ఏదేది మాట్లాడితే అది ఏంటది అంటే వారు ఒక పీఠానికి అధిపతులైనంత మాత్రాన ఏది చెప్తే అది నమ్మేస్తారు ప్రజలు అని చెప్పి అని అనుకుంటున్నారా? ఏంటి ఇది పరిస్థితి? వారు అసలు తిరుమలకే రాలేదు అని చెప్పి చెప్తున్న వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లోనే ఉంది అది. దాదాపుగా 4-5 మంది పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గ్రంథకర్తలు శంకర విజయాన్ని వ్రాశారు. అందులో ఎక్కడా కూడా కనిపించదు. వారి పీఠం నుంచి కూడా శంకర విజయం వచ్చింది, అక్కడ ఎక్కడ కనిపించదు. మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు పెద్దవారై ఉండి అనేదే ఆలోచించాల. అంటే ఒక పీఠానికి అధిపతి అయినంత మాత్రాన అతన్ని ప్రశ్నించకూడదా? ఏంటిది వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది? ఆయనకు సంబంధం లేని వ్యవహారం అది, ఆయనకు సంబంధం లేని సంప్రదాయం, ఆయనకు సంబంధం లేని ఆగమం అది. భక్తుడిగా రావాలి, దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని లేనిపోని వివాదాలన్నీ కూడా కల్పించి ప్రజల్లో అయోమయాన్ని కల్పించడం అనేది చాలా బాధ కలిగించినటువంటి విషయం. ఆ విషయమై పోస్ట్ చేస్తే శివద్వేషము, విష్ణుద్వేషము, తొక్క తోలు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు వారి శిష్యులు. ఎక్కడుందా అక్కడ శివద్వేషము? ఆయన చెప్పిన మాటను ఖండిస్తే అది శివద్వేషం అవుతుందా? వారినొక్కరినే కాదు, చాలామందిని చాలా విషయాలలో ధార్మికమైన విషయాల్లో ప్రశ్నించడం జరిగింది. మీరు చూడలేకపోతే మేమేం చేస్తాం? కాబట్టి దయచేసి మిత్రులందరూ ఒక పోస్టు పెట్టాము అంటే మేమంతకు మేముగా ఎప్పుడూ ముందుగా స్పందించలేదు. అవతలి వారి స్పందనను బట్టే మా రియాక్షన్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.